ప్రైజ్ లార్డ్. దేవాది దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం 27వ రోజు. మరి నిన్నటి దినమున 140 మందికి భోజనాలు పెట్టి మరి అనేక మందికి చీరలిచ్చి దేవుని యొక్క ప్రేమను అనేక మందికి తెలియచేయడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనము. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచు వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు ఆ ప్రాంతమంతా కూడా విస్తారమైన కరువు ఉంటే తన బిడ్డను మాత్రము దేవుడు ఉదయమందు రొట్టెను మాంసమును సాయంకాలమందు రొట్టెను మాంసమును ఇచ్చి తన బిడ్డను ఆ కరువులో కూడా సంతృప్తిగా పోషించినట్టుగా ఈరోజు దేవుడు ఆ గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తూ నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన కరువు, అది ఏ విధంగా ఉన్న ఆహార విషయంలో, ధనం విషయంలో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఏ విషయములో ప్రభువా నాకు ఈ విషయంలో వెళుతుందయ్యా, నాకు ఈ విషయంలో కరువు ఉందయ్యా, నేను ఈ విషయంలో బాధపడుతున్నానయ్యా అని నువ్వు చెప్తూ ఉన్నావో వాటన్నిటి విషయంలో దేవుడు నీకు సమృద్ధిస్తానని ఈ వాగ్దానం ద్వారా ఈ దినము దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మీరు చూడండి, దేవుడు కాకి ద్వారా తన బిడ్డ యొక్క ఆహారాన్ని పంపించి అతని యొక్క ఆకలి తీర్చాడు. కాకి స్వభావం ఏంటండి? తీసుకుని పోయే స్వభావం. కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ స్వభావం కూడా మారిందనమాట. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, అయ్యా నాకెంతోమంది వ్యతిరేకంగా ఉన్నారయ్యా, గొడవల మనుషులయ్యా, కోర్టు కేసులయ్యా, ఇబ్బందులయ్యా, శ్రమలయ్యా అన్ను అనొచ్చు. కానీ నా దేవుడు, మన దేవుడు వాటన్నిటినీ కూడా నీ జీవితంలో ఉన్న వ్యతిరేకతల్ని నీకు అనుకూలంగా ఆయన మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్. నువ్వు ఏదైనా సరే, ఏ విషయం గురించి నువ్వు బాధపడుతూ ఉన్నావో, నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించి ముందుకు వెళ్ళే వ్యక్తిగా ఉంటే గనక దేవుడు నీ శత్రువుల్ని కూడా ఈ దినము నీ మిత్రులుగా మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్. కాకి ద్వారా దేవుడు రొట్టెను మాంసమును పంపించారండి. ఎంత అద్భుతమైన కార్యం ఇది. ఈరోజు అదే వాగ్దానాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు గనక నువ్వు భయపడొద్దు, నువ్వు చింతించొద్దు. అమ్మో వాళ్ళు అనేక మంది ఉన్నారు, నేను ఒక్కడనే, లేకపోతే నాకు ఎవరూ లేరు, ఇంకోటి అని నీ హృదయాన్ని కలవరపరుచుకోవద్దు. ఈ సృష్టిని సృజించిన నీ తండ్రి ఈరోజు నీ పక్షాన నిలబడి వాగ్దానం నీకు ఇస్తున్నాడు. నీ ఒంటరైన వ్యక్తివైతే నువ్వు 1000 మంది అవుతావు. నీ పక్షాన పరలోకపు సైన్యము దిగుతుంది. నువ్వు యథార్థంగా నీతిగా జీవించి ఆయన మీద ఆనుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆనాడు ఏ విధంగా అయితే తన బిడ్డకు నచ్చిన ఆహారమునిచ్చి సంతోషంగా దేవుడు పోషించాడో, ఈరోజు నీ జీవితంలో ఏది జరిగితే నీ జీవితంలో మేలో, ఏది జరిగితే నీ జీవితంలో నువ్వు సంతోషపడతావో అదే దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు గొప్పగా ఒక మార్గాన్ని నీ పట్ల చేయబోతూ ఉన్నాడు. గొప్ప దీవెనను పొందుకోబోతూ ఉన్నావు. అట్టి కృప మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.